రెడీకి రావాలి కదా ఇప్పుడు ఇంకా రాలేదు ఎంఆర్ఓ గారు డైలీ ఎన్ని గంటలకు వస్తుంది టైం అయితే రావాల్సినటువంటి ఎంఆర్ఓ గారు వాటర్ టూ లెవెల్ అవుతుందో ఇంకా రాకపోతే ఎట్లా మీకు అధికారులు ఎవరు వచ్చారు రికార్డు కాలం జరుగుతుంది టైం అయితే అవుతుంది 10:30 సమయం దాటిపోయింది రికార్డు అసిస్టెంట్ రూమ్కి తాళం ఉన్నది అంటే బిల్లు ఉన్నదా సెంట్రల్ విజిట్ పోతున్నట్టు ఇక్కడ ఏం సెంట్రల్ విజిట్ పోతున్నా ఈ చేయడం మీరెన్ని గంటలకు వస్తారు అదే ఇప్పుడు ఆసారి ఇన్ఛార్జ్ ఉన్నాడు మన రెగ్యులర్ డ్యూటీ డెప్యుటేషన్ లేదు. ఓకే ఈసారి ఆమె డెప్యుటేషన్ లేదు. వాళ్ళ డెప్యుటేషన్ ఈసారి ఎప్పుడు వచ్చి కంప్యూటర్ చేయకుంటే కంప్యూటర్ రూమ్ లేదు. అయితే రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ప్రూఫ్ నా దగ్గర ఉంది తీసుకొని చేస్తున్నారు ఒప్పుకోర్రి నా దగ్గర ప్రూఫ్ ఉంది వీడియోతో సరే ఇప్పుడు మీడియా కూడా పెడతా. సంజీవ్ గారు ఎంఆర్ఓ గారు చెప్పండి మన ప్రభుత్వం కష్టపడి మన ప్రభుత్వం తీసుకున్నది ప్రజలకు సేవ చేయడానికి అధికారులు అరే ఒక విషయం తెలుసా లీగల్ ఎయిర్ లో కూడా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ లో కూడా వీళ్ళు ఎన్ని దందాలు చేస్తున్నారు నాకు తెలియదా వీళ్ళకు అధికారులకు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుంది ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను మీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమస్యలు కాకుండా మీకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం ఇదొక సబ్జెక్ట్. రెండవ సబ్జెక్ట్ ఏంటి అంటే మన ఆఫీస్కు ప్రజలు వచ్చి ప్రభుత్వ అధికారులను నమ్మి మన ఆఫీసు గడపడుతూ ఉంటాం వాళ్ళకు నెలల తరబడి పని కావట్లేదు అంటే ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమం అధికారులు చేస్తున్నారని